మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ దినమున మనం మాట్లాడుకునేందుకు దేవుని యొక్క సేవకుడు మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం చదువుకుందామండి. మొదటి 17వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈ దినమున ప్రత్యేకమైన మాటలు ఏమిటంటే దేవుని యొక్క సేవకుడు ఏలియా గారి గురించి మనం తెలుసుకుందాం. అవునండి. హల్లెలూయా. ఇక్కడ ఈ ప్రవక్త గురించి మనం తెలుసుకుందాం అండి. ఈ దినం మన జీవితాల్లో గొప్ప సేవకుడు అయిన ఏలియా గురించి మనం తెలుసుకుందామండి. ఈయన యొక్క జీవితం మన యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఇతడు ఒక పరాక్రమం చేత దేవుని యొక్క సన్నిధిలో ఆయన జీవితం ప్రభు అయిన యేసు క్రీస్తుకు తన యొక్క ధైర్యంతో దేవుని సన్నిధిలో ప్రార్థన శక్తితో నింపబడిన వాడిగాను అనేక మంది ప్రజల ఎదుట ఒక గొప్ప సాక్షిగా కనపడుతున్న వ్యక్తిగా కనపడుతూ ఉంటాడు ఈ యొక్క ఏలియా గారు. అనేక మంది ఒక అన్యజనులు ఒకవైపు ఉంటే దేవుని పక్షాన మాత్రము నిలిచిన వాడు, ఒంటరిగా ఉన్నవాడు ఈ యొక్క వ్యక్తి తన జీవితంలో ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ దేవుని ఎదుట తన జీవితంలో ఒక దేవుని కొరకు నిలబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇతని స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఇతడు తన జీవితంలో దేవుని సన్నిధిలోకి మాట చెబుతున్నాడు ఏమిటంటే, యెహోవా సన్నిధిలో నేను ఎలా నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరము మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లేఖనాలు బట్టి దేవుని యొక్క సేవకులు, దైవ యొక్క జైవజనులు ఈ యొక్క ఏలియా ప్రవక్త గురించి మనం తెలుసుకుంటే యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అంటుంది. అంటే మనిషి ఏం చేస్తున్నారంటే ఈ యొక్క బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క మనిషి జీవితంలో అనేకమైన అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ వారి జీవితాలు నడిపించబడుతూ ఉన్నాయి. అయితే మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే సందేహపడుతూ ఉన్న పరిస్థితి, ఈ సందేహమును నెరవేర్చుటకై ఈ సందేహపడుతున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు ఒక ప్రత్యేకమైన మాట ఏమిటంటే ఈ మాటను ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని కలిగించే మాట. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు ఆ యొక్క వర్షాన్ని ఆపేశాడంట. మరలా ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క వర్షాన్ని ఇచ్చాడంట. వర్షాన్ని మరలా ప్రార్థన చేస్తే ఆ వర్షం ఆగిపోయిందంట. అంటే ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వర్షం పడింది. ఆ వర్షం ఆగిపోయేటానికి మరలా ప్రార్థన చేయాల్సి ఉన్నది. అయితే ఇక్కడ ఈ యొక్క వ్యక్తి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే
ఒకటి, ఇతడు ఒంటరిగా దేవుని యొక్క సన్నిధిలో నిలబడిన వ్యక్తి. అంటే మన జీవితాల్లో కూడా కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి ఒంటరి కలిగిన స్థితిలో ఉండొచ్చు. ఆ ఒంటరితో మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు నిలబడే పరిస్థితి వస్తది. ఆ దినములలో మనం దేవుని యొక్క సన్నిధిలో నిలబడవలసిన వారి యొక్క స్థితిని బట్టి ఆయన చిత్తానుసారంగా నీవు నిలబడి తీరాల్సిందే. ఒక మాట చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుందామండి. చదవండి ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. హల్లెలూయా. ఎక్కడున్న మాటలు బట్టి మీ ముందు మేము మాట్లాడుతున్న మాటలు బట్టి మీరు తప్పులు మాత్రం కాకండి. నేను వాక్యం బైబిల్ తీసుకోకుండా నేను చూస్తున్నాను. మీరు కరెక్టే చదవాలి. ఆ దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటే మెలకువగా ఉండండి. మళ్ళీ ఒకసారి చదవండి. హల్లెలూయా. ఇక్కడున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్న మాటను బట్టి మెలకువ కలిగి జీవించగలిగిన వారిగా మార్చబడాలి. ఏ విషయంలో మనం మెలకుగా ఉండాలి అంటే, ఏ పరిస్థితిలో దేవుడు నిన్ను ఒక దినమున నిలబెడుతున్న స్థితిలో ఆ దినమున నువ్వు మెలకువ కలిగి దేవుని యొక్క సన్నిధిలో అక్కడ అంటున్న మాట పౌరుషం గలవాడవై ఉండు అంటుంది. అంటే ఇక్కడ ఈ పౌరుషము దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. అక్కడ అంటున్న మాట ఇంకా ధైర్యంతో నింపబడమంటుంది. బలవంతుడుగా ఆ యొక్క బలహీనమైన స్థితిలో ఉండొద్దు. బలవంతుడివై ఉండు అంటుంది. విశ్వాసముతో ఉండు అంటున్నాడు. ఇక్కడ ఉన్న మాటలు ప్రతి మాటని జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడు కావాలి ఇది? ఒంటరిగా ఉన్న సమయంలో మనిషికి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిని బట్టి ఎలా నడిపించబడాలో తెలియదు, కానీ దేవుడే తగిన సమయంలో నిలబెట్టుకుని తనకు ఆత్మను అనుగ్రహించి నడిపిస్తాడు. అయితే దీన్ని మనం ఏం చేయాలంటే ఆయనకు అప్పగించుకోవాలి. మెలకువగలిగి ఏ స్థితిలో మనం మాట్లాడొచ్చా, ఏ రీతిలో మన జీవితాలు నిలబడాలా, ఏ ఏ విధమైన స్థితిలోంచి ఈ సమస్యకు పరిష్కారం తీసుకెళ్లాలా అనే ఆలోచన కలగజేసేది మన దేవుడు. దానికి మన జీవితాలు ఏం చేయాలంటే అప్పగించుకోవాలి. మెలకువ కలిగి అప్పగించుకోవాలి. ఇక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఈయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే నేను ఎవరి సన్నిధిలో నిలబడుతున్నాను. ఇంకా ఆయన అంటాడు ఆ జనుల ముందు, అయ్యా ఈ గొప్ప కార్యం వీళ్ళు నమ్మునట్లుగా ఈ యొక్క ఎదుట వారు నీ యందు ఆరాధించేవారుగా, నిన్ను ఆశ్రయించేవారుగా వారు నడిపించబడాలంటే నీవు అయ్యా ఈ యొక్క బలిని ఆ యొక్క దహించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. అసలు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అన్యులకి ఈ యొక్క ఏలియా ప్రవక్తకి వారిద్దరికి ఏ స్థితిలో ఉన్న పరిస్థితిని కలిగిందంటే వారికి యుద్ధం కలుగుతున్న పరిస్థితి. ఏ స్థితిని బట్టి మా దేవుడే గొప్ప, మా దేవుడే గొప్ప అని చెప్పి వారు అంటున్నారు. అయితే ఏలియా ప్రవక్త మాత్రం దేవుని కొరకు తన జీవితంలో నిలబడిన వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. అయితే ఈయన దేవుని సన్నిధిలో నిలబడిన వ్యక్తిగా ఒంటరిగా ఉన్నాడు ఈ యొక్క వ్యక్తి. మొదటి అనుభవంలో మన జీవితాలు ఒంటరిగా ఉన్న పరిస్థితి ఉంటది. అయితే నీ జీవితంలో మెలకువ కలిగి ఉండాలి. ఒకటి, ఆ మెలకువ నీ జీవితంలో ఉండాలి. 2, నీ జీవితంలో విశ్వాసం చేత నింపబడాలి. 3, నీ జీవితంలో పౌరుషం గలవాడని నీ దేవుని సన్నిధిలో నిలబడాలి. 4, నీ జీవితంలో బలవంతమైన స్థితిలో బలవంతుడిగా నీ జీవితంలో ఉండాలి. నీ స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఇంకా లాస్ట్ అంటున్నమాట, ఏ కార్యం చేస్తున్నా నువ్వు ప్రేమతో చేయాలి అంటుంది. అంటే
ఇక్కడ కొంచెం కష్టంగానే ఉంటుంది మనిషికి. వస్తున్న పరిస్థితి ఇలాంటిదే. వ్యతిరేకమైన పరిస్థితుల్లో మనుషులతో ప్రేమగా మాట్లాడుతూ వాటిని కార్యాలన్నిటిని జరిగించాలి. లేని పరిస్థితుల్లో ఇప్పుడు వారి దేవుడే గొప్ప, వారి దేవుడే గొప్ప అని చెబుతున్నప్పుడు మన దేవుడు మన గొప్ప అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్న పరిస్థితిలో విమర్శ వస్తుంది. దాని మధ్యలో వివాదం వస్తుంది. అనేకమైన గొడవలు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడున్న స్థితిని గుర్తు చేసుకుంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చిన ఈ యొక్క వ్యక్తి దేవుని సన్నిధిలో వారికి అవకాశం ఇచ్చాడు. ముందుగా వారికి అవకాశం ఇచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే పొద్దున్నే మొదలుకొని మధ్యాహ్నం వంత వరకు వారు ఏం చేస్తున్నారంటే వారు దేవుడికి మొరపెడుతున్నారు. ఎలా మొరపెడుతున్నారు? రంపాలతో కోసుకుంటున్నారు, బ్లేడ్తో కోసుకుంటున్నారంట. ఎన్నో కేకలు వేస్తూ ఉన్నారు. ఏం చేసినా వారి దేవుడు దహించడానికి లేదు. అర్పణ బలిపీఠం మీద పెట్టారు. ఆ బలిపీఠం మీద పెట్టిన దహన బలి దేవుడు పైనుంచి దిగి వచ్చి వాటిని చేయాల్సిన స్థితి. కానీ వారి యొక్క దేవుళ్ళు దేవతలే కానీ ఏ స్థితిని బట్టి కానీ ఎవరు ఆ యొక్క దహన బలిని దహించినట్లుగా కనపట్ల. ఇక తర్వాత దేవుడు ఆ యొక్క ఏలియా ప్రవక్తకు వచ్చిన సమయం. ఆ యొక్క ప్రవక్త ఏం చేశాడు? ఆ ప్రవక్త దేవుని యొక్క సన్నిధిలో ఆయన అక్కడున్న బలిపీఠం చుట్టూ నీళ్లు పంపించాడంట. అసలు మామూలుగానే దహన బలి ఈ యొక్క బలి ఆ విధమైన స్థితిలో దహించబడదు. కానీ ఈ యొక్క వ్యక్తి ఏమో చుట్టూ ఆ యొక్క నీటిని పోసిన పరిస్థితి బలిపీఠం చుట్టూ. ఆయన దేవుని సన్నిధిలో ఆ వాటి నీటిని పోపించి ఆ విధమైన స్థితిలో దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు. వేడుకొని ఎప్పుడైతే వేడుకున్నాడో అక్కడ గొప్ప అద్భుతాన్ని జరిగించాడు దేవుడు. నీ స్థితిని బట్టి కూడా నీవు దేవుని యొక్క సన్నిధిలో నిలబడాలి. కార్యము చేసేది దేవుడు, ప్రార్థన చేసేది మనము. దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసంతో మనం నడిపించబడాలి. ఆ విశ్వాసమునకు కర్త అయిన దేవుడు నీకు సహాయకుడుగా ఉంటాడు. దేవుని యొక్క సన్నిధిలో నీవు బలవంతుడై నీ జీవితం నడిపించబడాలి. బలపరిచేది ఆయన. నీవు ఆయన సన్నిధిలో ఉన్న నీ స్థితిని బట్టి పౌరుషంతో దేవుని సన్నిధిలో నిలబడు. ధైర్యపరచి ఆయన సన్నిధిలో నిలబెట్టుకోగలిగిన దేవుడు ఆయన. అయితే ఏ విషయాల్లో మన జీవితాలు ఏ స్థితిని బట్టి కృంగిపోతున్న పరిస్థితులు ఉంటాయో. ఒక గొలియాతును చూసి సౌలు గారు దాక్కునే పరిస్థితి వచ్చింది. అలాంటి స్థితిలో మనం ఉంటే ఉపయోగం ఉంది. ప్రతి దానికి మన జీవితాలలో భయాందోళనకు కారణమయ్యే పరిస్థితుల్లో మనం ఉండకూడదు. ఆ దేవుని ఎదుట మన జీవితాల్లో ఒక ప్రత్యేకమైన స్థితిలో నిలబెట్టుకుంటూ ఆ ప్రత్యేకమైన మనసు చేత మనం ధైర్యపరుచుకుంటూ అనేక మందికి ఒక మాదిరికరంగా మన జీవితాల్లో జీవించాలి. అప్పుడే దేవుని యొక్క సన్నిధిలో మనకు దాచించిన మేలులు గొప్ప మేలు చేత తృప్తిపరుస్తాడు. అసలు ఇక్కడ ఉన్న ఆ యొక్క అద్భుతం ఏమిటంటే ఏలియా గారు ప్రార్థన చేస్తే ఆయన వర్షము కావలసిన వర్షాన్ని అనుగ్రహించాడు అంటుంటే ఆ యొక్క వర్షం ఎన్ని సంవత్సరాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే సంవత్సరాలు ఉన్నాయి. అయితే ఇక్కడ స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే మరలా ఆయన ప్రార్థించేంత వరకు ఆ వర్షం ఆగలేదని చెప్తుంది. అంటే ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మనిషికి ఒక ధైర్యపరిచే మాట ఏంటిదంటే ఇదే, ఏలియా మన వంటి మనుష్యుడే, మన వంటి స్వభావం గల మనుష్యుడే. మరి ఆయన ప్రార్థించాడు కదా. అంటే మనిషి ఏం చేస్తూ ఉంటారంటే ఒక విశ్వాసం లేక తమ జీవితాలు నడిపించబడతాయి. వాళ్ళు ఏదో బైబిల్ గ్రంథంలో ఉన్నారు, ఆ దేవుడు అలా వాడుకున్నాడు అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుని యొక్క సన్నిధిలో ప్రతి మనిషి పట్ల ఆయన ఒక ఉద్దేశించిన కార్యాలన్నిటిని సఫలపరచగలి దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటారా అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు పట్లే ఆయన ఏం ఉద్దేశించాడో ఆ కార్యాలన్నిటినీ సఫలపరిచాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంటది. అంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆయన పట్ల ఉన్న ఉద్దేశాలన్నీ నెరవేర్చాడు. మరి మనం ఆయన పట్ల మన యొక్క స్థితిని బట్టి మనం ఏం చేయాలో, మన యందు ప్రణాళిక, మన యందు ఆయన ఉద్దేశాలు, మన యొక్క జీవితాలలో ఏ విషయాలలో మనం నిలబెట్టుకోవాలని ఆలోచన చేత నడిపించబడుతున్నాడో
ఆ విషయాల్లో మన జీవితాలను అప్పగించుకొని నడిపించబడాలి. దినమున మనతో మాట్లాడుతున్న మాటను బట్టి ఒక ఏలియా ప్రవక్తను పంపించాడు. ఈ యొక్క ఏలియా ప్రవక్తను మనకు ఒక ప్రత్యేకమైన స్థితిలో ఈ దినమున చూపిస్తూ ఉన్నాడు. ఆయన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అనేకమైన అద్భుతాలు, ఆయన పట్ల జ్ఞాపకం చేసుకుంటే ఆ దేవుడు పోషించడానికి ఒక కాకిని పంపిస్తున్నాడు. ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇతడు దేవుని యొక్క సన్నిధిలో అగ్నితోనూ ప్రార్థనతోనూ మండిపడిన ఉన్న ప్రవక్తగా కనపడుతూ ఉంటాడు. ఇతను అంటే ప్రవక్త ఎవరు కనపడలేని స్థితిలో ఉన్నారు. ఇతని వంటి ప్రవక్త ఈ యొక్క సేవకుల్లో ఎవరిని మనం చూడలేని పరిస్థితిలో ఉంటాం. ఇతడు ఒక ఆసక్తి దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకమైన స్థితిలో నడిపించబడుతున్న వాడిగా కనపడుతూ ఉంటాడు. ఇతని జీవితమే ఒక ప్రత్యేకమైన స్థితి. దేవుడి పక్షము నిలబడిన వాడుగా, ఒంటరిగా తన జీవితంలో నిలబడిన వాడిగా కనబడుతున్న వాడుగా ఉన్నాడు కనుకనే దేవుడు అనేకమైన ఆ యొక్క జీవితాలలో ఆ ప్రదేశంలో గొప్ప కార్యం జరిగించబడింది. అక్కడున్న దాన్ని బట్టి అనేక మందిని దేవుని యందు విశ్వాసము నడిపించడానికి అది కారణమైంది. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి ఏలియా ప్రవక్త వలె నీ జీవితంలో ఒంటరిగా ఉన్న సమయం ఉండొచ్చు. నీ జీవితంలో దేవుడే ధైర్యపరుస్తాడు. ఒక మాట అంటాడు, ఏమంటాడంటే మీరు వెళ్ళండి, మీరు నిలబడండి, మాట్లాడేది మీరు కాదు నేను అని చెబుతాడు. మరి ఆ మాటకి మన జీవితాలు ఏం చేయబడాలంటే విధేయతను చూపించిన వారిగా ఆయన సన్నిధిలో మన జీవితాలను పవిత్రతతోనూ యథార్థతతోనూ కాపాడుకుంటే తగిన సమయంలో ఏం కావాలో ఆయన సిద్ధపరుస్తాడు. ఆయనే మన జీవితాల్లో ధైర్యపరుస్తాడు. ఆయనే మన జీవితాల్లో విశ్వాసంలో నిలబడడానికి ఆ యొక్క స్థితిని బట్టి నిరీక్షణతో నింపుతూ ఉంటాడు. అలాగే మన జీవితాల్లో అధైర్యపరచబడిన వారి జీవితాల్లో ఏ స్థితిలో నిలబెట్టుకోవాలో ఆ ధైర్యాన్ని నింపుతాడు. ఇదంతా కేవలం దేని ద్వారా వస్తుంది? జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చెబుతూ ఉంటాయి. ఆ యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే అందరూ భయాందోళన కారణమైన వారి జీవితాలలో ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే అపొస్తలుల కాలంలో అంటాడు, ఏమంటాడంటే వారు ఆ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారి యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకొని వారి విద్యలయని పామరులైనను దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంతో బోధిస్తున్నారంట. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధ ఆత్మ. మన జీవితాల్లో కూడా ఆ పరిశుద్ధ ఆత్మ చేత నింపబడితే ఈయన వలె మన జీవితాలు అగ్నితో ప్రార్థన మండిపడిన ఉన్న వ్యక్తిగా ఈ ప్రవక్తగా కనపడుతున్నాడు కదా. అలాంటి జీవితాల్లో మన జీవితాల్లో కూడా ఒక పౌరుషం గలవారమై దేవుని కొరకు పోరాడి నిలబడి దేవుని యొక్క శక్తిని అనేక మందికి చూపించేవారుగా మార్చబడదుము గాక. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతురానికి స్తోత్రాలు. వ్యాపారమైన ప్రేమ చేత కృప చేత నా తండ్రి ఈ దినమున మాతో మాట్లాడిన మాటను బట్టి స్తోత్రాలు. ఏలియా ప్రవక్తను చూపించారు అయ్యా నా తండ్రి. తన జీవితంలో కలిగిన ఒక అనుభవాన్ని మాకు నేర్పారు నా తండ్రి. అయ్యా నా తండ్రి, మీ ఆశ నా తండ్రి మా జీవితాలలో నెరవేర్చాలని, మీ సంకల్పం మా పట్ల ఉద్దేశాలను నెరవేర్చాలని అయ్యా నా తండ్రి మీరు ముందుగానే మీరు లోకములను ప్రేమించి అయ్యా అద్వితీయ అయిన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తును మా కొరకు పంపించి ఆయన పట్ల అన్ని ఉద్దేశాలు నెరవేర్చారు నా తండ్రి. అలాంటి జీవితంలో మా పట్ల కూడా నా తండ్రి మీరు పిలుచుకున్న పిలుపుని బట్టి మా జీవితాల్లో కూడా ఒక ప్రత్యేకమైన భూమి మీద పంపించిన ప్రణాళిక ఏమిటో నా తండ్రి, ఆ ప్రణాళికను మేము నెరవేర్చే కృపను అయ్యా, ధైర్యమును, విశ్వాసమును, బలమును అయ్యా నా తండ్రి అయ్యా పౌరుషంగా జీవితమును మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో నిలబెట్టుకొని నీకు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.